గోమాత పెట్టిన శాపం వల్లనే ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరిస్తున్నారని మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా పాలు ఇచ్చేది. ఆ రైతు ఆ ఆవుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వలేదు. కోపంతో ఆ రైతు ఆవుని తరిమేశాడు. ఆవు బాధతో, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారం, ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు? పాలు ఇచ్చినన్ని రోజులు నన్ను ప్రేమగా చూసుకున్నాడు, ఒకరోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది. కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మ, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడి నుండి నేను వేరే చోటుకి తీసుకెళ్ళాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చి, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా ఉంది, నేను దీన్ని పట్టుకొని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయా, నిన్ను సహాయం కోరాను, కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు, నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు, ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువగా మీరు అనుభవిస్తారు అని శాపం పెడుతుంది.